వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరు కుమారులు. ఆ ఇద్దరు చేతికెదిగిన వాళ్లే. బీటెక్ చేస్తున్న పెద్దబ్బాయి ఇంటికొచ్చాడు. కాకపోతే ఎప్పట్లా హుషారుగా లేడతను. ఆ విషయాన్ని పసిగట్టారు తల్లిదండ్రులు. ఈ పరిస్థితుల్లో ఏ పేరెంట్స్ అయినా ఏం చేస్తారు? కాలేజ్లో ఏమైనా సమస్యలున్నాయా, ఒంట్లో బాగోలేదా అని ఆరా తీస్తారు. కానీ అశోక్ విషయంలో అలా జరగలేదు. భూత వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. దెయ్యం పట్టిందనే గాలి మాటలు నమ్మి కన్న కొడుకు భవిష్యత్తును చిదిమేశారు. అభివృద్ధి ఆకాశానికి నిచ్చెనలేస్తోంది. వరుస విజయాలతో ఇస్రో అంతరిక్షాన్ని శాసిస్తోంది. అయితే ఈ రాకెట్ యుగంలోనూ మూఢనమ్మకాలు ఇంకా మాసిపోవడం లేదు. మంత్రాలు తంత్రాలంటూ ప్రజల్ని దోచుకోవడమే కాదు, మూఢనమ్మకాలతో నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు మాయామచ్చింద్రగాళ్లు. నెల్లూరు జిల్లా అనగానే ఎవరికైనా సరే నిప్పులు చిమ్ముతూ నింగికెగిసే రాకెట్లు గుర్తుకొస్తాయి. ఇస్రో విజయ పరంపర కళ్ల ముందు రీళ్లల్లా తిరుగుతుంది. స్పేస్ సెంటర్గా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నెల్లూరు జిల్లాలో తాజాగా ఓ దారుణం జరిగింది. ఓ భూత వైద్యుడి మాయమాటలు నమ్మి చెట్టంత కొడుకును పోగొట్టుకున్నారు కన్నవాళ్లు. కాదు కాదు, రక్తం పంచిన తల్లిదండ్రులే అశోక్ను చంపేశాడంటున్నారు స్థానికులు. ఇది నెల్లూరు జిల్లా జలందంకి మండలంలోని గుట్టపల్లి. ఈ ఊళ్ళో ఉంటున్న గోపిశెట్టి శ్రీనివాసులు, మాధవి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దతను అశోక్, రెండో కుమారుడు విజయ్. ఇద్దరిని రెండు కళ్లల్లా చూసుకుంటున్నారు పేరెంట్స్. ఉన్నత చదువులు చదివించారు. బీటెక్ చదువుతున్న అశోక్ వారం రోజుల కిందట సొంతూరుకొచ్చాడు. ఎప్పుడూ చలాకీగా ఉండే అశోక్ చాలా నీరసంగా కనిపించడంతో తల్లిదండ్రులు నివ్వెరపోయారు. కారణాలేంటని ఆరా తీసినా పోయేది. ఒంట్లో బాగోలేదని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా బాగుండేది. కానీ లింగంగుంటలో ఉంటున్న ఓ భూత వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. గిరాకీ కోసం కాచు కూర్చున్నాడో ఏమో, శ్రీనివాస్ దంపతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడా భూత వైద్యుడు. అశోక్ను పరీక్షించినట్టు చేసి పెదవి విరిచాడు. మీ అబ్బాయికి దయ్యం పట్టిందని చెప్పాడట. మరి ఆ గాలి పోయేదెలా అని బతిమాలితే క్షుద్ర ట్రిక్కు చెప్పాడట. అశోక్ నోట్లో గుడ్డలు కుక్కి గాలి తీసుకోకుండా కడుపుపై బాగా అదిమితే అతనికి పట్టిన శక్తి పరారవుతుందన్నాడట. చెట్టంత కొడుకు అన్న మమకారం కన్నా దయ్యం పట్టిందన్న భయానికే ప్రాధాన్యమిచ్చారు తల్లిదండ్రులు. భూత వైద్యుడు చెప్పినట్టు తూచా తప్పకుండా చేశారు. రెండో కొడుకు విజయ్తో పాటు మరో ముగ్గురు స్థానికుల సాయంతో అశోక్ నోట్లో గుడ్డలు కుక్కి కడుపును అదిమి పట్టారు తల్లిదండ్రులు. దయ్యం అనేది ఉంటే కదా పరారవ్వడానికి. భూత వైద్యుడు మాటలు నమ్మినందుకు శ్రీనివాస్ దంపతులకు పుత్ర శోకమే మిగిలింది. బీటెక్ చదివే బిడ్డాడున్నాడంటే తల్లిదండ్రులకు కొండంత ధీమా. అశోక్ను కూడా తమ ఆశాదీపంగా భావించారు అతని పేరెంట్స్. నీరసంగా కనిపించిన అశోక్ను మళ్లీ మామూలు మనిషిని చెయ్యాలనేది వాళ్ల తాపత్రయం. అయితే ఓ నిర్ణయం వాళ్ల కలల సౌధాన్నే కాదు, అశోక్ జీవితాన్ని బలి తీసుకుంది. కూర్చునే కొమ్మనే నరుక్కున్నట్టు మూఢనమ్మకాలతో భూత వైద్యుడి మాటలు నమ్మారు. కంటికి రెప్పలా పెంచుకున్న చెట్టంత కొడుకు భవిష్యత్తును తమ చేతులతోనే చిదిమేశారు. మరి ఇప్పటికైనా వాళ్లలో కనువిప్పు కలిగిందా? కన్నవాళ్ల మూఢనమ్మకానికి అశోక్ ఊపిరి ఆగిపోయింది. అంతా కలిసి హడావిడిగా అశోక్ మృతదేహాన్ని ఖననం చేసేశారు. ఇంత జరిగినా ఈ తల్లిదండ్రుల్లో మూఢనమ్మకాల మూర్ఖత్వం కించిత్ కూడా తగ్గలేదు. దయ్యమే తమ బిడ్డను పొట్టన పెట్టుకుందన్నారు. గాలుంటే మన ఇంటికిలో ఇయ్యాలి, ఇంటికి శనివారం పోయి చేద్దాం కదా అన్నా కూడా మా మాట మమ్మల్ని తీసుకుపోయాడు చేపెట్టుకుని. ఆడ ఇంటికి ఇచ్చిన స్వామి ఇంకా మా బిడ్డ కాదయ్యా, శక్తిగా మారాడయ్యా. మారిపోయి మమ్మల్ని కొరకపోయి చేశాడు. మా బిడ్డను తెచ్చుకోమని అయ్యా. పూజారి ఏం చెప్పాడంటే అది ఒకరు శక్తిగా మారిందిలే, అదేం కాదు నిదానంగా తగ్గుతాడు. ఎడుకొచ్చేడికి మా బిడ్డను తప్పేసింది. పైన కూకొని అన్నమా అది మమ్మల్ని మోసం చేసి చచ్చిపోయింది. చనిపోలేదు, అదే ఆ కాలం మీద ఎత్తుకుపోయింది. ఇతనే విజయ్, అశోక్ తమ్ముడు. చదువుకున్న యువకుడిగా తల్లిదండ్రుల మూఢనమ్మకాలను ఎండగట్టాల్సింది పోయి వాళ్లకు వంతపాడాడు. అంతా అయిపోయాక ఇప్పుడేమంటున్నాడో వినండి. అదేదో అది శక్తిలాగా వచ్చింది, అది పిశాచిలాగా. మా అన్నకి మా నాన్నకి వాళ్ళిద్దరు అట్ట ఆడితే ఆడు కూడా అరుచుకుంటూ అట్టున్నారు. దేవుడు అని పిశాచని తిరుపతమ్మ కాడ కూడా
ఇంకా ఆ నుంచి ఆయన ఇంక పోయిందిలే అది, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన. ఆ అరుపులు ఇట్లా బాగాలేవు, ఊళ్ళో వాళ్ళు భయపడతారు, ఇంటికి పోండి అని చెప్పాడు. ఇంటికి వచ్చినాక మళ్ళీ అది అట్లా ఆడినట్టు ఇంటికాడ కూడా అట్ట ఉండింది. గాలిగా పెళ్ళాక ఆడ మామూలుగా దిమ్మికి కట్టేసిన గుడికాడ తిరుపతమ్మ కాడ. ఇంకా ఆయన తెల్లారి ఇంకా ఆయన ఇంటికి వెళ్ళిపోయింది, అదేం కాదన్నాడు. ఇక శ్రీనివాసులు ఈయన గెటప్పే కాదు, రూటు సపరేటే. గుడి సెటప్ వేసి పూజారిగా కాలం వెళ్లదీస్తున్నాడు. భూత వైద్యుడిగా కూడా చలామణి అవుతున్నాడు. తనను అమ్మవారు ఆవహిస్తుందని, తన చేత తరుణోపాయాలు చెప్పిస్తుందని సోది చెప్తాడు. అశోక్ను ఆయన తల్లిదండ్రులు తన దగ్గరకు తీసుకొచ్చారని సెలవిచ్చాడు. అప్పుడు వాళ్లకు ఏం చెప్పాడో కానీ ఇప్పుడు మాత్రం తన తప్పేం లేదని సమర్థించుకునే సొల్లు కొట్టాడిలా. మాట్లాడితే ఏం దబ్బాయి అంటే, నాకు ఇట్లా బాగలేదు స్వామి, నాకు ఎందుకు మైండ్ ఇట్లా అవుతుంది, మా నాన్న ఇట్లా చేస్తున్నాడు అని అంటే, అట్లా నువ్వు అట్టుండే బాక నాన్న, మీ నాన్న బాగా చేస్తాడు కదా అని నేను అన్నాను. అన్న తర్వాత సరే స్వామి నేను బాగానే ఉంటాను, మామూలుగా ఉంటాను అన్నాడు. మళ్ళీ ఏందో నామం అంటే వెంకటేశ్వర స్వామి నామం ఏదో చదువుతాంట అబ్బాయి, అది చదవ బాకు అని వాళ్ళ నాన్న అంటాడు. నేను చదివేదేను, నాకు వచ్చేస్తుంది దానికి అయ్యేదేను అని ఆ అబ్బాయి అంటున్నాడు. ఎందుకు వచ్చేస్తుంది, నీ కాడ శక్తి ఉంది అందుకని ఇట్లా వచ్చేస్తుంది, నేనున్నాను వెంకటేశ్వర స్వామిని, నేను చూస్తున్నాను, నీ కాడకు వచ్చే శక్తి అని అన్నాడు. సరే శక్తి అయితే శుక్రవారం ఆదివారం చూసుకుందాం అమ్మవారు వచ్చినప్పుడు, అంతేగాని అప్పుడు దాకా నువ్వు మాత్రం మాట్లాడబాకు చేయబాక అని నేను అన్నా. అన్న తర్వాత ఏమన్నాడు, నువ్వు పిలువు అమ్మవారిని ఇప్పుడు అన్నాడు. పిలిస్తే వచ్చానికి నా అమ్మవారు ఊరికి రాదు, ఎప్పుడు ఆమె మారాలప్పుడు ఆమె టైం ప్రకారం ఆమె వస్తుందే కానీ మన ఊరికి పిలుచుకునేది చేసేదానికి నేనేం బోత వైద్యుని కాదు, ఇట్లా చేసేవాడిని కాదు, నాకు అవసరం లేదు, నేను చేయను. మూఢనమ్మకాల మూర్ఖత్వంతో కన్నవాళ్లే అతన్ని బలిపీఠం ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు, బంధువులు. వాడికి బాగానే ఉన్నాడు సార్, వాడు చదువుకుంటున్నాడు. ఈ మధ్య అయితే బెంగళూరులో పోవాలని వచ్చినాడంట. మళ్ళీ అదే మెంటలని అయ్యని వాళ్ళు అయితే ఇటు పూజారి చేసి మనకు పూసుకోవడం చేయటం అబ్బా చేయడంలో పనిపడి తొక్కటం వాడిని పట్టుకొని ఊరాడక చచ్చిపోయాడంట. ఎవరు చెప్తారు వాడి అబ్బాయి, మా అబ్బాయి కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు కానీ పూజారి చెప్పుంటాడు అనుకుంటా నా అనుమానం. అదే 5-6 ఎకర్లు అంట. ఎక్కడ ఊళ్ళో ఊళ్ళో వాళ్ళే చేతులు కాళ్ళు కట్టేసి గుడ్డ నోటికి తిరిగి మన తొక్కటంలో ఊపిరాడక. గుట్టుగా సాగిన భూత వైద్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చేసిందంతా చేసి ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న జలందంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అశోక్ అనే వ్యక్తి విద్యార్థి మరణించాడని మాకు తెలిసింది. మూఢనమ్మకాల మీద చనిపోయాడని మా ఏఎస్ఐని పంపించి విచారిస్తున్నాము. మా ఉన్నతాధికారులు సలహా మేరకు ఆ విషయం మీద యాక్షన్ తీసుకుంటాం. అశోక్ మృతి స్థానికంగా అందరినీ కలిచివేసింది. చదువుకున్న కుర్రాడు, అందరితో కలివిడిగా ఉండేవాడు. ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్కు తీసుకెళ్లాలి కానీ భూత వైద్యుడి దగ్గరకు వెళ్లి మంచి పిల్లాన్ని పొట్టన పెట్టుకున్నారని వాపోయారు స్థానికులు. దయ్యం పట్టిందని, గాలి సోకిందని మాయగాళ్ల గాలి మాటలు నమ్మితే చివరకు మిగిలేది కన్నీరే. భూత వైద్యం పేరిట మోసాలకు పాల్పడే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వాళ్ళెవరైనా మీకు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వండి.